ఏపీ భూ ఆక్రమణ నిషేధ బిల్లు ఆమోదించండి. అమరావతికి 8 వరుసల ఔట్ రింగ్ రోడ్డు, నదుల అనుసంధానానికి సహకరించండి. కేంద్రాన్ని కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఒకే రోజు 3 కేంద్ర మంత్రులతో సమావేశం. రాష్ట్రంలో సమస్యలు వివరించి పరిష్కరించాలన్న సీఎం. గత ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన భూ ఆక్రమణలు, అక్రమాలు, దందాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలోని 10 కేసులు నమోదైతే అందులో 6 కేసులు భూ వివాదాలకు సంబంధించినవే ఉంటున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. భూ వివరాల కంప్యూటరీకరణ ప్రక్రియలో సరైన తనిఖీ నియంత్రణ లేకపోవడం వల్ల పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగాయని, ప్రైవేటు భూములను కూడా 22A కింద చేర్చారని చెప్పారు. బుధవారం ఢిల్లీలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులతో వరుస భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై చర్చించారు. అనంతరం ఢిల్లీలో మీడియాతో సమావేశమై పలు అంశాలపై వివరించారు. అమిత్ షాతో రాష్ట్రంలో గంజాయి రవాణాపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గంజాయి సాగును సమర్థవంతంగా నియంత్రించేందుకు ఈగల్ దళాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించగా ఆయన ప్రశంసించినట్లు తెలిపారు. ఏపీ రాజకీయ పరిణామాలపై అమిత్ షాతో చర్చించానని, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీఏ ఎలా ముందుకు వెళ్లాలనే అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు చెప్పారు. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు అంశంపై చర్చ జరిగిందన్నారు. గుజరాత్లో ల్యాండ్ గ్రాబింగ్ బిల్లును విజయవంతంగా అమలు చేశారని, ఏపీ రూపొందించిన ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు త్వరగా ఆమోదించాలని కోరినట్లు చెప్పారు. గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు మరో బిల్లు తీసుకువస్తున్నట్లు తెలిపారు. 2 బిల్లుల గురించి చర్చించారు. ఆర్థిక పునరుజ్జీవనం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై నిర్మలా సీతారామన్తో చర్చించానని, గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రుణాలు, బకాయిల భారం తమపై వేసిందని చెప్పారు. అయినా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వృద్ధి రేటు ఎలా పుంజుకుంది అనే అంశాన్ని ప్రస్తావించారు. మొత్తం మీద వృద్ధి 12.94% ఉంటే అందులో ఒక్క వ్యవసాయ రంగంలోనే 15.86% వృద్ధిని నమోదు చేసినట్లు నివేదించారు. సేవా రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, రుణాలపై ఆధారపడకుండా సంపదను సృష్టించడానికి స్థిరంగా 15% వృద్ధి రేటును సాధించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. నదుల అనుసంధానంతో నీటి భద్రత, జలవనరుల నిర్వహణ చర్చల్లో మరో ముఖ్యమైన అంశం. నీటి వృధాను నివారించడానికి రాయలసీమ వంటి కరువు ప్రాంతాలకు సాగునీటిని అందించడానికి నదుల అనుసంధానం యొక్క ప్రాముఖ్యతను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులకు వివరించారు. సమర్థవంతమైన నీటి పంపిణీ నిర్ధారించడం కోసం వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదులతో పాటు పోలవరం నుంచి గోదావరి జలాలను బనకచెర్లకు అనుసంధానించాలని కేంద్రానికి ప్రతిపాదించారు. ప్రస్తుతం వృధాగా పోతున్న 200 టీఎంసీల నీటిని వ్యవసాయం, త్రాగునీరు అవసరాలకు మళ్లించవచ్చని చెప్పారు. తీర ప్రాంత అనుసంధానం, మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి చర్చల్లో ప్రాధాన్యత లభించింది. 189 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పనులు చేపట్టి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. హైదరాబాద్లో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు మాదిరిగానే 8 వరుసల ORR అవసరమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో తూర్పు బైపాస్ రోడ్డు యొక్క ప్రాముఖ్యతను చర్చించారు. శ్రీశైలం వద్ద ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి ఎలివేటెడ్ రోడ్ల నిర్మాణంతో సహా వివిధ పరిష్కార మార్గాలను ప్రతిపాదించారు. అలాగే వైజాగ్ నుంచి మూలపేట తీర ప్రాంత రహదారి, హైదరాబాద్ నుంచి మచిలీపట్నం పోర్టుకు నేరుగా రహదారి నిర్మించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ప్రస్తుతం DPR సిద్ధం చేస్తున్నామని అన్నారు. అస్తవ్యస్తంగా గత ప్రభుత్వ పాలన. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి గత ప్రభుత్వ పాలనలో తప్పిదాలను ఎత్తి చూపారు. మద్యం ఆదాయాన్ని 25 సంవత్సరాలుగా తాకట్టు పెట్టారని విమర్శించారు. దక్షిణ భారతదేశంలో వృద్ధుల శాతం పెరగటం సవాలుగా మారిందని, ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో యువత జనాభా పెరగటం ఆయా రాష్ట్రాలకు అనుకూల అంశమని జనాభా ధోరణులపై ఆందోళనను వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణ కంటే దీర్ఘకాలిక జనాభా నిర్వహణ అవసరమన్నారు. ఎక్కువ మంది పిల్లలను కలిగిన కుటుంబాలకు ప్రోత్సాహకాలను ముఖ్యమంత్రి సమర్థించారు.
హిందీ కమ్యూనికేషన్ కోసం ఒక సాధనంగా ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కేంద్రం అనుసరిస్తున్న త్రిభాషా సూత్రానికి మద్దతు పలికారు. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా ఉందని, ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలను కైవసం చేసుకున్నామని చెప్పారు. ప్రజలు తమ వైపే ఉన్నారనేందుకు ఈ ఫలితాలే నిదర్శనమని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం తమ ప్రధాన ధ్యేయమని, సంపద సృష్టించలేని వారికి సంక్షేమం పేరుతో పంచే హక్కు లేదన్నారు.